అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను 18 గంటలు పనిచేస్తున్నా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, ఒక్కరోజు సెలవు పెట్టలే, నేను 40 సార్లు కాకపోతే 400 సార్లు పోతా ఢిల్లీ. పో అధ్యక్ష, నిన్నెవరు వద్దన్నారు, బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష. పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో, ఒకటి మించి ఒకటి, 1,78,000 కోట్లు, 40,000 కోట్లు తన్నుకొని వస్తున్నాయి. సంక్షేమం అద్భుతం, అన్నీ అయిపోయినాయి 5 గ్యారంటీలు. మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 71,000 కోట్ల ఘాటా పడ్డది, ఖతమైపోయింది, మా 71,000 కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పింది, స్టేషన్ గన్పూర్లో. ఎందుకే అంటున్నా అధ్యక్ష, నేను ఓదికేమో పైసలు లేవు అంటారు అధ్యక్ష, ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు, 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు. కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష, బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు 20,000 కోట్లతోని టెండర్లు, జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు, వాటర్ వర్క్స్లో 14,000 కోట్ల టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,400 కోట్ల టెండర్లు, ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల మెయిన్ రోడ్డు, 2 వైపులా 2 సర్వీస్ లైన్లు, మొత్తం 10 లైన్లు, 5,000 కోట్లు, మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు. ఇన్నిటికీ పైసలున్నాయి కానీ 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, మహిళలకు ఇచ్చేందుకు 2,500 లేవు, దేనికి పైసలు లేవు అధ్యక్ష.